శ్రీకృష్ణ పరమాత్మ భూమిని విడిచిన ఆ దివ్య క్షణంలోనే ద్వాపరయుగానికి ముగింపు పలికింది. కలియుగం ప్రారంభమైంది. ధర్మం నెమ్మదిగా బలహీనపడటం మొదలైంది. మనుషుల హృదయాల్లో లోభం, అహంకారం, అధికారం పట్ల తపన పెరిగింది. ఆ సమయంలో ధర్మరక్షకులైన చిరంజీవులు లోకంలో కలిసిపోయారు. ఎవరు తపస్సులో నిమగ్నమయ్యారు, ఎవరు గుహల్లో ధ్యానంలో లీనమయ్యారు, ఎవరు మానవలోకాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ కాలాన్ని ఎదురుచూశారు. హిమాలయ శిఖరాలపై ఆంజనేయుడు ధ్యానంలో కూర్చున్నాడు. అరణ్యగర్భంలో పరశురాముడు తపస్సు చేశాడు. ఒక గుహలో వేదవ్యాస మహర్షి కాలచక్రాన్ని లిఖించాడు. సుతలలోకంలో బలిచక్రవర్తి వినయాన్ని ఆరాధించాడు. అశ్వత్థామ భూమిమీద తిరుగుతూ కలియుగపు గాయాలను చూశాడు. మార్కండేయ మహర్షి సముద్రతీరాన కాలాన్ని ధ్యానించాడు. కృపాచార్యుడు మౌనంగా ధర్మాన్ని కాపాడే ఆత్మలను వెతికాడు. కాలం గడిచింది. రాజ్యాలు మారాయి, శాస్త్రాలు మారాయి. కాని మనుషుల స్వభావం మారలేదు. లోభం పెరిగింది. అధికారం కోసం రక్తపాతం మొదలయింది. అసత్యం సత్యంలా నిలబడింది. ధర్మం మాత్రం నీడలా దాగింది. అప్పుడు వైకుంఠంలో మహావిష్ణువు సంకల్పించాడు. కలియుగం 5555 సంవత్సరాలకు చేరినప్పుడు ధర్మరక్షకులందరూ ఒకే వేదికపై సమావేశం కావాలి అని ఆజ్ఞాపించాడు. కాలచక్రం ఆ సంఖ్యను చేరుకుంది. నక్షత్రాలు సాక్ష్యంగా నిలిచాయి. 5555వ సంవత్సరం ప్రారంభమైంది. దివ్య పిలుపు వినిపించింది. ధ్యానంలో ఉన్న కళ్లన్నీ ఒక్కసారిగా తెరుచుకున్నాయి. హిమాలయాల నుంచి ఆంజనేయుడు లేచాడు. పరశురాముడు తన తపస్సు విరమించాడు. వ్యాసుడు తన లిఖనాన్ని ఆపాడు. బలిలోకాల్ని దాటి పైకి వచ్చాడు. అశ్వత్థామ తన నిరంతర యాత్రను మళ్లించాడు. మార్కండేయుడు సముద్ర నిశ్శబ్దాన్ని విడిచాడు. కృపాచార్యుడు మౌనాన్ని ముగించాడు. వీళ్లందరూ ఒకే దిశగా ప్రయాణమయ్యారు. మనుషుల కంటికి కనిపించని ఒక రహస్య లోకానికి. హిమాలయాల లోతుల్లో మేఘాల వెనుక దాగి ఉన్న దివ్యనగరం శంబల. కలియుగం 5555వ సంవత్సరంలో మహావిష్ణు ఆజ్ఞతో ధర్మరక్షకులైన చిరంజీవులందరూ ఒకే వేదికపై కూడబడ్డారు. మానవలోక భవిష్యత్తు గురించి తీర్మానం చేయడానికి. హిమాలయాల లోతుల్లో శంబాలాలో చిరంజీవుల మహాసభ ప్రారంభమైంది. నేనే వేదాలను విభజించాను. కాని కలియుగం నా మాటలే వినడం లేదు. ధర్మం గురించి రాసిన అధర్మాన్నే వారు మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే మహర్షి, మాటలు పనిచేని ఈ యుగంలో మనం మారాల్సిన సమయం రాలేదా? ద్వాపరయుగంలో గీత విన్నారు, కాని వినారావారు. మాటలతో కాదు, ఇప్పుడు కార్యంతోనే నేనే అన్నీ తిరిగి స్వాధీనించుకుంటాను. పరశురామా, నీలో ఉన్న శక్తి నాకు తెలుసు. నాకు సాధ్యమే. కాని ఆజ్ఞ లేకుండా ఆయుధం ఎత్తం. కలియుగానికి కూడా ఒక పరిమితి ఉంది. కలిపురుషుడు పూర్తిగా అవతరించే వరకు. నాకు అలాగే అనిపించింది. ఈ విశ్వానికి నేనే రాజునని. కాని విష్ణువు వచ్చే ఉత్తరాన్ని ఒక అడుగుతోనే కొలిచాడు. ప్రళయం చూశాను. మనుషులు మారకపోతే కలియుగమే అత్యంత భయంకరం. మనం చేతులు ఎత్తం కాదు, ధర్మం దాగి ఉంటుంది. కాలం వచ్చినప్పుడు తానే బయటికొస్తుంది. మేము చూస్తూనే ఉంటాం, ధర్మం కోసం.